ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ మనోజ్. సో ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ పేరు ప్రియాంక. తిరుపతి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా వర్క్ చేస్తుంది. కేవలం బోర్ కొడుతుంది నాకు అనే ఒకే ఒక్క రీజన్తో నిన్న అనంతలోకాలకు వెళ్ళిపోయింది ఈ అమ్మాయి ప్రియాంక. కానీ కట్ చేస్తే పోలీసుల విచారణలో చాలా కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ అమ్మాయికి తల్లిదండ్రులు లేరు, బంధువులు ఎవరు లేరు. కానీ ఆ అమ్మాయి స్వశక్తితో మంచిగా చదువుకొని జాబ్ చేస్తూ ఇవాళ ఆ అమ్మాయి నాకెవరూ లేరనే భావంతో ఆ అమ్మాయి చనిపోయిందనే వార్తలు వస్తున్నాయి. కానీ దీని వెనక పోలీసుల విచారణలో నమ్మనేని విషయాలు బయటకు కట్ చేస్తే ఆ అమ్మాయికి ఎవరూ లేరన్నమాట వాస్తవం. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలీదు. గవర్నమెంట్ జాబ్ కొట్టిన తర్వాత ఎప్పుడైతే తిమ్మినాయుడు పాలెంలో ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మాత్రమే చాలామందికి తెలుసు ఆ అమ్మాయి ఒక ఆర్ఫన్ అని. ఆ అమ్మాయిని చూశారు కదా, చాలా ఎంత బాగుందో. నిజంగా చీర కట్టుకున్న లక్ష్మీదేవిలాగా అంత మంచిగా ఉంది ఆ అమ్మాయి. అలాంటి అమ్మాయి చనిపోయిందంటే వాళ్ళ కొలీగ్సే నమ్మలేకపోతున్నారు. కానీ ఒక 1 ఇయర్ నుంచి 2024 అక్టోబర్ నుంచి ఈ అమ్మాయి తాలూకు అంటే ఆ అమ్మాయి డిప్రెషన్లోకి వెళ్ళడం కావచ్చు, ప్రతిదానికి డిస్కరేజ్ ఫీల్ అవ్వడం కావచ్చు, ఇలాంటివి చాలా తరచుగా జరుగుతున్నాయి. సో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమ్మాయి ఒక ఫీల్డ్ ఇంజనీర్ కదా. సో అసిస్టెంట్ ఇంజనీర్ ఏదైనా చిన్న చిన్న కెనాల్స్ గురించి వాటి గురించి వెళ్ళాలంటే గ్రౌండ్కి వెళ్ళి అక్కడ ఆ సర్వే చేసి ఏ ఏ క్రాప్ ఫీల్డ్కి నీళ్లు వెళ్ళాలి ఏంటి, సో ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన లెక్కల బొక్కలన్నీ చూసుకోవాలి. సో అలాంటి ప్రియాంక చాలాసార్లు తరచుగా గ్రౌండ్కి వెళ్ళేవారు, రైతులతో ఇంటరాక్ట్ అయ్యేవారు. తన కిందున్న ఎవరైతే మండల ఇరిగేషన్ అధికారులు కావచ్చు, గ్రామ పంచాయతీకి సంబంధించిన అధికారులు కావచ్చు, వాళ్ళతో మాట్లాడటం, ఇంకా రైతులతో మాట్లాడటం, ఇలాంటివి చాలా నీట్గా జరిగాయి. అక్కడ ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఆవిడ చాలా నీట్గా హ్యాండిల్ చేసేవాళ్ళు. ఆ సమస్యని పక్కకి పెట్టి 10 మందికి హెల్ప్ చేసే తత్వం నిజంగా ప్రియాంకది. సో ఏ ఆర్ఫనేజ్ హోమ్లో పెరిగిందో, ఎక్కడ ఏ తల్లి కన్నబిడ్డో ఏ తండ్రి కన్నబిడ్డో తెలియదు. కానీ చాలామందికి తిమ్మినాయుడుపాలెం అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అలిపిరి పరిధిలో చాలామందికి ఈ అమ్మాయి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సాయం చేసింది. అలాంటి అమ్మాయి గురించి అలిపిరి ప్రజలు మాత్రం తప్పక తెలుసుకోవాలి. అండ్ మిగతా ఆర్ఫన్స్ ఎవరైతే ఉన్నారో వేరొకళ్ళు రేపొద్దున ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం ఆలోచించాల్సిన అంశం ఎంతైనా ఉంది. కేవలం ఆర్ఫోన్ అనే ఒక ఇదితో ఒకానొక స్టేజ్కి వచ్చాక నేను ఈ బాధను భరించలేకపోతున్నా, నేను చచ్చిపోవాలనుకుంటున్నా అంటే ఇప్పటిదాకా మీరు మంచిగా చదువుకొని మంచి జాబ్ సంపాదించి ఎంతోమందికి ఒక రోల్ మోడల్గా నిలిచిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, ఒక్కసారిగా మీరు నాకెవరూ లేరంటే మీకు ఎంతమంది లేరు? మీ ఫ్రెండ్స్ లేరా? మీతో మాట్లాడలేదా? మీ కొలీగ్స్ లేరా? ఏదన్నా బాధ ఉంటే ఇప్పుడుదా చెప్పుకున్నారు. ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఒక ఎగ్జామ్ రాయాలి, గ్రూప్స్ సిరీస్లు రాయాలి అంటే ఎంత కష్టపడి ఉంటారు. ఆ కష్టం ముందు ఈ ఒంటరితనం ఒక ఒంటరితనమా? జస్ట్ ఇమాజిన్. చాలామంది ఆర్ఫన్స్ సంబంధించిన విషయం ఇది. ఎందుకంటే వాళ్ళు ఎవరన్నా అంటే బండి మీద వెళ్తుంటే, లవర్స్ ఇద్దరు వెళ్తుంటే నేను ఒక్కడనే ఉన్నానన్న ఫీలింగ్ ఉంటుంది. ఒక ఆడపిల్ల తన తండ్రితో బయటికి వెళ్తున్నారంటే అదే మా తండ్రిగా ఉంటే బాగుండేది. ఒక ఆడపిల్ల వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ జరిగినవన్నీ చెప్పుకుంటూ ఉంటే మా అమ్మ కూడా ఉంటే బాగుండేది అనే విషయాలు చాలామందిని కలిచేస్తూ ఉంటాయి. ఈవెన్ వాళ్ళ అమ్మ చనిపోయినా లేకపోతే అమ్మ నాన్న వదిలేసినా ఇలాంటి ఘటనలు మనం చాలా చూస్తూ ఉంటాం. కానీ ఒక ఆడపిల్లగా ఇంత నెక్స్ట్ లెవెల్ లైఫ్ లీడ్ చేసి చాలామంది ఆర్ఫన్స్కి తల్లిదండ్రులు ఉన్న ఆడపిల్లలకు కూడా ఒక రోల్ మోడల్గా నిలిచినటువంటి ప్రియాంక ఇవాళ అనంతలోకాలకు వెళ్ళిపోయారన్న విషయం నిజంగా తెలుగు రాష్ట్రాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. ఆ అమ్మాయి ఎంత చక్కగా ఉంది, అలాంటి అమ్మాయి చనిపోవడం ఏంటి, ఇదే వినిపిస్తున్నాయి తప్ప నిజంగా అంటే తోటి ఆర్ఫాన్స్కి ఇక్కడ ప్రియాంక ఇచ్చిన సంకేతం ఏంటంటే కేవలం నాకు ఎవరు లేకపోతే చనిపోవాలనే ఒక మెసేజ్ కాదు, తన లైఫ్ని ఎలా లీడ్ చేసింది ఎవరికి చెప్పకుండా, అంటే నేను ఒక ఆర్ఫాన్ని అని ఎవరికి తనంత తాను చెప్పుకోకుండా తన చుట్టుపక్కల ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో అలిపిరి పరిధిలో కావచ్చు, తను వర్క్ చేసిన తిమ్మినాయుడు పాలెంలో కావచ్చు, ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా అడుగులు వేసింది తప్ప నేను ఆర్ఫన్ని నాకెవరూ లేరు అనే సింపతి యాంగిల్లో ఇక్కడ ఎవరిని కూడా అమ్మాయి బంధువులుగా చేసుకోలేదు, ఫ్రెండ్గా చేసుకోలేదు. తన వ్యక్తిత్వంతోనే, తన చదువుతోనే, తన తెలివితేటలతోనే, తన జాబ్తోనే అంటే చుట్టూ ఆ 10 మందిని పోగు చేసుకుంది తప్ప ఇక్కడ ఏ రోజు కూడా ఆవిడ సింపతి కార్డు వాడలేదు.
అండ్ ఆవిడ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే చాలా స్ట్రగుల్స్ అనుభవించింది, ఒకటి కాదు రెండు కాదు. కానీ ఈవెన్ పోలీసులు కూడా తెలియని సిచ్యువేషన్. ఎగ్జామ్ రాసింది, పాస్ అయింది, మంచి ర్యాంక్ కొట్టింది, వచ్చి జాబ్ కొట్టింది. ఇక్కడ ప్లేస్ అయిన తర్వాత సో అంటే పనిలో భాగంగా మాట్లాడుకుంటారు, కానీ ఫ్యామిలీ ఏంటి ఇలాంటివి చాలా తక్కువగా వస్తుంటాయి. ఒకవేళ ఆ అమ్మాయికి పెళ్లి కలదు కాబట్టి ఎవరు అడగడానికి ఇష్టపడరు. అంటే మీది ప్రాపర్ ఎక్కడా, లేకపోతే ఇంకోటి ఏంటని మాట్లాడరు. ఎంతవరకు మాట్లాడదామన్న యాంగిల్లోనే ఉంటారు, అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే. సో తను ఒక 1 ఇయర్గా చాలా డిప్రెషన్లో ఉంటారని మాత్రం వాళ్ళు గమనించారు. సో ఎప్పుడైతే పోలీసులు విచారణలో వీళ్ళ కొలీగ్స్ని పిలిపించి మాట్లాడించినప్పుడు 2024 ఆగస్టు నుంచి ఈ అమ్మాయి చాలా సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది, ప్రతిదానికి లోన్లీగా ఫీల్ అయిపోతుంది. అంటే ఏదో జరిగింది అనే ఒక నిర్ధారణకి ఇక్కడ తిరుపతి పోలీసులు వచ్చినట్టుగా మనకు సమాచారం. అయితే ఆ అమ్మాయికి సంబంధించిన వాట్సాప్ కావచ్చు, ఇంకా ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఆ అకౌంట్స్ అన్నీ పరిశీలిస్తున్నారు. అండ్ తనకు సంబంధించిన కాల్ డేటా కూడా తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. సో దీని తర్వాత కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనప్పటికీ అంటే ఇక్కడ ఆర్ఫన్ ప్రియాంక చనిపోయింది అనే వార్త చాలామందికి అంటే తనకు ఎవరు లేరు అలా చనిపోయిందని అనుకుంటున్నారు. కానీ దీని వెనకాల చాలా విషయాలు ఉన్నాయి. ఒక ఆడపిల్ల తనకి ఎవరూ లేకపోయినా బతుకుతుంది అంటే తనకేదో ఎయిమ్ ఉంది, ఒకటి ఉంది, దాన్ని ఎలాగైనా సాధించాలి అనే ఒక పట్టుదలతోనే ఆ అమ్మాయి ఇప్పుడు దాకా బతికింది. అలాంటి అమ్మాయి కట్ చేస్తే జాబ్ వచ్చింది, మంచి లైఫ్, మంచి శాలరీ, ఇదన్నీ పక్కన పెట్టి కూడా నేను బోర్గా ఫీల్ అవుతున్నానంటే సో చాలా ఇక్కడ అనుమానించే అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఏదేమైనప్పటికీ తోటి ఆర్ఫాన్లు తీసుకోవాల్సింది మాత్రం ఆవిడ లైఫ్ స్టైల్ ఎలా లీడ్ చేసింది, ఎలా తల్లిదండ్రులు లేకపోయినా సరే ఆ ఆర్ఫాన్గా ఉంటూ ఎలా చదువుకుంది, గ్రూప్స్ ఎలా ప్రిపేర్ అయింది, జాబ్ ఎలా కుట్టింది తీసుకోవాలి తప్ప ఇక్కడ నాకెవ్వరూ లేరు అందుకే నేను చనిపోయా అనే యాంగిల్లో మాత్రం ఆలోచించకూడదు. ప్రియాంక మృతిపై మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి, మీ ముందుంచే ప్రయత్నం చేస్తా. చూస్తూనే ఉండండి మనం టీవీ.